తెలంగాణ యువతకు నా ఆశీర్వాదాలండి. ఉద్యోగాల కొరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొందేందుకు తహతహలాడుతున్న తెలంగాణ యువతకు ప్రభుత్వం ఎంతో మంచి వార్త చెప్పిందని చెప్పచ్చు. ఎందుకంటే హోంశాఖలో 1 కాదు 2 కాదు 4 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 నోటిఫికేషన్ల గురించి మీకు ఇదివరకే ఒక 2 నోటిఫికేషన్లు చెప్పడం జరిగింది. అదేంటంటే సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్ఐ, ఈ 2 నోటిఫికేషన్లు. ఇంకా 2 నోటిఫికేషన్లు ఉన్నాయి. అవేంటంటే కానిస్టేబుల్, డ్రైవర్ అండ్ మెకానిక్. అది తర్వాత చెప్తానండి. ఇప్పుడు ఇంకా బ్రహ్మాండమైన ఉద్యోగం ఒకటి ఏంటంటే, ఎందుకంటే కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు, దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే తప్పనిసరిగా మనము జాబ్ కొట్టచ్చు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి కూడా బ్రహ్మాండమైన ఉద్యోగాలు పడ్డాయండి. అది కాంటిగ్యూస్ జోనల్ క్యాడర్లో ఉంటుందండి. ఒకసారి నేను దాని గురించి క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒకసారి చూసారంటే పోస్ట్ కోడ్ 33 అండి. ఇది ఎస్సిటి అంటే ఏంటంటే ఇదివరకే నేను చెప్పాను మీకు, అది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23 పోస్టులు పడ్డాయండి. 23 పోస్టులకు స్కేల్ ఏంటంటే స్టార్టింగ్ పే వచ్చి 33,750 రూపాయలు. అంటే 33,750 రూపాయలు అంటే అదే కాదు, దానికి హెచ్ఆర్ఈ అని ఆ తర్వాత ఇంకా పెక్స్ చాలా కలుస్తూ ఉంటాయన్నమాట. అది స్టార్టింగ్ పే. ఎండింగ్ పే వచ్చేసేసి 99,310 రూపాయలు. ఇవి మంచి ఉద్యోగాలు. ఈ యొక్క యువత తప్పనిసరిగా దీన్ని కూడా ట్రై చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక వేకెన్సీ పొజిషన్కి వెళ్ళామంటే ఇదివరకే నేను మీకు ఎస్ఐ నోటిఫికేషన్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట. 7 జోన్లు ఉంటాయి. జోన్స్, మల్టీ జోన్స్ అనేది మీకు చెప్పానమాట. ఇక్కడ 7 జోన్లు ఉంటాయి. ఈ 7 జోన్లు అసలు మల్టీ జోన్స్ కిందకి ఎలా పోతాయి అని చెప్పేసి ఎస్ఐ క్యాడర్కి అయితే మల్టీ జోన్స్లోకి పోతాయి. వీళ్ళది ఏంటంటే కంటిగ్యూస్ జోనల్ క్యాడర్. కంటిగ్యూస్ అంటే ఏంటంటే అడ్జాయినింగ్ అంటే పక్కపక్కన ఉన్న జోన్స్ని తీసి వాళ్ళు ఒక CZSకు కలపడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసేసి అది ఏఎస్ఐ క్యాడర్ కాబట్టి CZS. ఎస్ఐ క్యాడర్ అయితే మల్టీ జోన్స్. ఓకే, ఎస్, రైట్. చూడండి, ఇక్కడ కాళేశ్వరం జోను, బాసర జోను అంటే CZCలో మొత్తం మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్గా మనకి ఇక్కడ 11 పోస్టులు వస్తాయి. అర్థమైందా? ఆ తర్వాత వచ్చేసేసి CZCలో మనకు ఇక్కడ 12 పోస్టులు వస్తాయి అన్నమాట. సో టోటల్గా 23 పోస్టులు. కొంతమంది వీటికి కొంచెము విముఖత వ్యక్తం చేస్తారు. అటువంటప్పుడు మనము పోస్ట్ కొట్టేయచ్చు అన్నమాట. కాబట్టి వీటిపైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అసలు వీటికి ఎలిజిబిలిటీ ఏంది, ఫీజులు ఏంది అనేది నేను తర్వాత రానున్న వీడియోస్లో నేను చెప్తానండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కానిస్టేబుల్, డ్రైవర్స్ అండ్ మెకానిక్స్ కూడా పడ్డాయండి. కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ జాబ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ నవ్ డేస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ గెటింగ్ గవర్నమెంట్ జాబ్ యూ హ్యావ్ టు ఫేస్ ర్యాట్ రేస్. అంటే రాత్రి పగళ్ళు చదివితేనే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. బికాస్ ఇట్ గివ్స్ వెరీ వెరీ గుడ్ సెక్యూరిటీ. దట్స్ వై ట్రై ఫార్ డూ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్. డెఫినెట్లీ యూ కెన్ స్మాష్ ద టార్గెట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని మీరు భావించినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు మీ రవి ప్రతాప్. థ్యాంక్ యూ.